ఈరోజు జూలపల్లి మండల కేంద్రంలో మరి ధనలక్ష్మి కంగనాలు మరి మల్లన్న స్వామి గుడి ఎదురుగా ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. మరి దానికి నన్ను మరి అలాగే గౌరవ ఎంపీటీసీ గారిని కూడా, జూలపల్లి ఎంపీటీసీ గారిని కూడా, మరి ప్రదీప్ గౌడ్ గారిని ఇక్కడికి ఆహ్వానించడం చాలా సంతోషం. మరి ఈ షాపుకు ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశాన్ని కూడా ఇప్పుడు చెప్పినట్టుగా ఒక దివ్యాంగురాలు తన ఆత్మవిశ్వాసం నిలబెట్టుకుంటూ షాపును ప్రారంభించడం జరిగింది. మరి ఆమెకు వచ్చేటువంటి వికలాంగుల పెన్షన్ మీద ఆధారపడి అందులో పొదుపు చేసుకొని మరి ఈ షాపును తన సొంత డబ్బులతోటి మరి ప్రారంభించుకోవడం మనందరికీ కూడా ఒక ఆదర్శంగా నిలబడ్డది. ఈరోజు మరి ప్రభుత్వాలు కానీ మరి బ్యాంకులు కానీ ఇలాంటి స్వయం ఉపాధి రంగంలో వచ్చే వారికి ఒక వికలాంగురాలుగా మరి ముందుకు వచ్చి వ్యాపార రంగంలో మరి ఒక ఉపాధి పరంగా నిలబెట్టుకోవాలనే లక్ష్యాన్ని మరి ప్రభుత్వాలు గుర్తించాలి. సంబంధిత బ్యాంకులు కూడా కొంత సహాయ సహకారాలు అందించాలి. ఎందుకనంటే భారతదేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, కొన్ని ప్రధానమైనటువంటి బ్యాంకులు మరి 90% రాయితీలతోటి మరి కొన్ని పథకాలను ప్రవేశపెట్టినాయి. మరి అవి ఎవరికి ఇస్తున్నారో కూడా తెలియదు. మరి ఇలాంటి వారికి అందిస్తూ వాళ్ళకు చేతిగా ఉన్నట్టు అయ్యేది ఉంటే మరి మరిన్ని విజయాలు కూడా వాళ్ళు అందుకోవడమే కాకుండా ఇతరులకు ఆదర్శంగా కూడా నిలబడతారు. మరి నలుగురికి కూడా ఉపాధి ఇచ్చే అవకాశాలను కూడా వారు ముందు తీసుకుంటారని చెప్పేసి మేము గౌరవ కలెక్టర్ గారికి మరి ఇక్కడ ఉన్నటువంటి బ్యాంకుల వ్యవస్థ అధికారులకు కూడా ఒక విన్నవిస్తున్నాం. వారిని మరి స్వయంగా ఆదుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాం.